అంతకు మించి ఆశించిన స్థాయిలో, ఊహించిన స్థాయిలో విద్యాశాఖలో మార్పులు అన్న చూస్తున్నావా? అంటే బేసిక్గా ఈయన ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇదివరకు జగనన్న గోరుముద్ద, జగనన్న పుస్తకాలు, జగనన్న అనే కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు జగన్కి సంబంధించినటువంటి పేర్లు కానీ ఈవెన్ బాబు పేరు, లోకేష్ పేరు కూడా పెట్టుకోవట్లేదు. అది మంచి సంస్కృతి. అట్లాగే ఉపాధ్యాయుల బదిలీ లాంటి దాంట్లో ఒక సిస్టంలోకి తీసుకొస్తున్నారు. అంటే సీనియారిటీలు ఇది పెట్టేసేసి మంచి కాన్సెప్ట్ అది. అట్లాగే ఆ భోజనాలకు కూడా డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. అది మంచి కాన్సెప్ట్. కాబట్టి ఈయన సంస్కరణ ఈయంది. టోటల్గా ఇవాళకి ఈయన చేస్తున్నది తప్పని చెప్పడానికి ఏం లేదు, అన్ని కరెక్టే. అదే సమయంలో గతంతో పోల్చుకున్నప్పుడు అది సరిపోతాయా లేదనేది ఇవాళ చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు నాడు నేడు అని, ఐబీ ఎడ్యుకేషన్ అని, సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ అని రకరకాలు చేశారు వాళ్ళు. అందులో కొన్ని అన్నీ ఒకేసారి చేయడం వల్ల సమస్య కూడా అయింది. పాఠాలు చెప్పడం చేతకాక టీచర్లు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు ఆ టీచర్లకు వెసులుబాటు అవన్నీ లేవు కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఆ బ్యాగ్ మీద సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బొమ్మ కానీ, పుస్తకాల మీద ఏ పేర్లు బొమ్మలు లేకుండా చూసుకోవడం కానీ బాధ్యతగా చేసుకొచ్చారు. దాని పేరు ఏమంటారు, పేర్ల పిచ్చ లేకుండా జాగ్రత్త పడ్డారు. ఆ విషయంలో హ్యాపీ. సంస్కరణ కరెక్ట్. ఈ సంస్కరణ ఫలితం ఎట్లా ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చే ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ తల్లికి వందనం ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ఓకే ఇప్పుడు చెప్పారనుకోండి, నిన్న కూడా రేపు మార్చి నుంచి